వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై గ్రామాలలో ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ధర్నా చేపట్టిన బీఎస్పీ నాయకులు. పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదాన కార్యక్రమం. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ. గోమాత సంరక్షణ కోసం గో మహాపాదయాత్ర చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి. గాంధీజీ విద్యా సంస్థలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నేటి నుంచి కేవీఆర్ కప్ సీజన్ 1 క్రికెట్ పోటీలు ప్రారంభం. సూర్యాపేట మహిళలకు యోగా పోటీలలో పతకాల పంట. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత ప్రజలకు కనిపించే దేవుడు. ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే. అంబేద్కర్ పేరు కాదు, కోట్లాది ప్రజల గుండె చప్పుడు. సమాజంలోని అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా తన జ్ఞానాన్ని దేశానికి అంకితం చేసిన విశ్వజ్ఞాని అంబేద్కర్ అని కొనియాడారు. ప్రధాని మోడీకి భారత రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించాలని బీజేపీ నిజస్వరూపం అమిత్ షా వ్యాఖ్యలతో బయటపడింది. ప్రజల మధ్య, మతాల మధ్య చుచ్చు పెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతోంది. అమిత్ షా భారత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి అంబేద్కర్ విగ్రహానికి పాదపూజ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దుర్మార్గుడు అధికార మదంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు తలచడం వల్ల మీకేమొస్తుంది, దేవుని పేరు తలుస్తారన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా, భారతదేశం అంటేనే ఒక చరిత్ర, ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి ప్రతి పౌరునికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. అంటే పేరు కాదు, భారతదేశ ప్రతి పౌరుని గుండె చప్పుడు. అలాంటి మహనీయుని మదమెక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి దండేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చి ఆ రిప్రజెంట్ ద్వారా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా. ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి. ఈరోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు. మొన్ననే పార్లమెంట్లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ, మన రాజ్యాంగం మీద గౌరవం కానీ, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకి, జాతీయ జెండా మీద. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు, దీన్ని చెత్తబుట్టలు వేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్. మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళెవ్వరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి, దళితులు, వెనుకబడ్డ అట్టడుగు వర్గాలందరూ. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందంపేట్ మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ చందంపేట మండలం గాగిల్లాపూర్లో సర్వే నిర్వహిస్తున్న ఇండ్లకు వెళ్లి సర్వేపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా చందంపేట్ మండలంలో నెట్వర్క్ సమస్య వల్ల సర్వే ఆలస్యం అవుతుందని సర్వే బృందాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఒక్క ఇంటిని సర్వే చేసేందుకు ఎంత టైం పడుతుందని జిల్లా కలెక్టర్ అడగగా నెట్వర్క్ బాగుంటే 8 నిమిషాలు పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందంపేట్ మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ చందంపేట మండలం గాగిల్లాపూర్లో సర్వే నిర్వహిస్తున్న ఇండ్లకు వెళ్లి సర్వేపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా చందంపేట్ మండలంలో నెట్వర్క్ సమస్య వల్ల సర్వే ఆలస్యం అవుతుందని సర్వే బృందాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఒక్క ఇంటిని సర్వే చేసేందుకు ఎంత టైం పడుతుందని జిల్లా కలెక్టర్ అడగగా నెట్వర్క్ బాగుంటే 8 నిమిషాలు పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
ప్రజలతో మాట్లాడుతూ సర్వేపై అవగాహన ఉందా, దేనికోసం సర్వే చేస్తున్నారో తెలుసా అని అడిగారు. గ్రామంలో 621 అప్లికేషన్లకు గాను ఇప్పటి వరకు 138 దరఖాస్తులు సర్వే చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శేఖర్ జిల్లా కలెక్టర్కు వివరించారు. చాలామంది గ్రామాలలో లేకపోవడం, నెట్వర్క్ సమస్యల వల్ల సర్వే ఆలస్యం అవుతుందని తెలుపగా, మరోసారి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై అవగాహన కల్పించాలని, గ్రామాలలో ముందే టామ్ చేయాలని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చి ఉన్నప్పటికీ అప్లోడ్ కాకుంటే మరోసారి ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ప్రజాపాలన మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలా దరఖాస్తు చేసుకున్న కొత్త వారందరికీ ఒక నిర్ధారిత తేదీని ఇచ్చి వారి దరఖాస్తులను సైతం పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మాత్రమే దరఖాస్తులు తీసుకోలేదని, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులు, అలాగే ఉచిత విద్యుత్ వంటి వాటికి కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందంపేట్ మండల ప్రత్యేక అధికారి, జిల్లా మైన్స్ సహాయ సంచాలకులు జాకబ్, దేవరకొండ ఆర్డీఓ రమనాథ్ రెడ్డి, చందంపేట ఎంపీడీఓ లక్ష్మి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే టీఎస్యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీలలో పట్టణ పరిధిలోనే లక్ష్మీ గార్డెన్లో టీఎస్యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు జరుగుతాయని, మొదటి రోజు ప్రారంభంగా బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి 6 నుండి 7 వేల మంది హాజరవుతారని అన్నారు. 29, 30 తేదీలలో సంఘ ప్రతినిధుల సభ జరుగుతుందని, ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలలో ప్రభుత్వం విద్యారంగం ఏ విధంగా ఉంది, ఎలా అభివృద్ధి చెందాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి విద్యా విషయం అంశాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యారంగంను అభివృద్ధి చేయకుండా ఉందని, కనీస మౌలిక వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయుల ఖాళీలు నింపకుండా అలసత్యం చేసిందని, కేవలం 5 నుండి 600 గురుకులాల ఆరాకోరా వసతులతో ప్రారంభించి గురుకులాలలోనే మొత్తం విద్య అందుతుందని ప్రజలకు భ్రమలు కల్పించారని, దీంతో రాష్ట్రంలోని పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి నాగమణి, టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బి అరుణ, నరశేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి అరుణ, జిల్లా కార్యదర్శులు రమాదేవి, నలపరాజు వెంకన్న, పగిల సైదులు, కొమర్రాజు సైదులు, వేదశ్రీ, ఆడిట్ కమిటీ కన్వీనర్ మురళయ్య, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శశిధర్, మైనార్టీ రెసిడెన్షియల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పయ్యవుల భరత్, సైదులు, జ్యోతి, బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర 6వ మహాసభలు 28, 29, 30 తేదీల్లో నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలంటే ఏదో సభ నిర్వహించి అంతటితోనే కాకుండా మొదటి రోజు బహిరంగ సభ కార్యక్రమం, సెమినార్లు, వివిధ అంశాలపైన ఇవాళ దేశం విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, ఉపాధ్యాయులకు సమాజానికి ఉపయోగపడే అంశాలపైన సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది విద్యావేత్తలతోని. అదేవిధంగా మిగతా 2 రోజులు వివిధ అంశాలపైన చర్చలు జరిపి రాబోయే 2 సంవత్సరాలకు కర్తవ్యాలను ఏం చేయాలి ప్రభుత్వ విద్యారంగం కోసం, అదేవిధంగా ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన
మొత్తం అన్ని జిల్లాల నుండి చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ విద్యారంగం ద్వారానే ఈ సమాజంలో ఉన్న అందరికీ నాణ్యమైన సమానమైన విద్య ఉచితంగా అందే అవకాశం ఉంది. ఇంకో అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనేది యూటీఎఫ్ గట్టిగా కోరుతూ ఉంది. అంతరాలు లేని చదువు కానీ అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు రావాలంటే ప్రభుత్వ విద్యారంగం మాత్రమే దానికి పరిష్కారం చూపుతుంది. ఉన్నాం ఈ విద్యారంగం ఇంకా పటిష్టంగా ఉండాలంటే ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగంలో వచ్చే సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఇవాళ విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు కల్పించాలి. మధ్యాహ్న భోజనాన్ని ఇంకా మెరుగ్గా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కోడిగుడ్డు పెట్టాలంటే ఇవాళ ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తే మార్కెట్లో 7 రూపాయలు ఉంది. దాన్ని ఇవాళ ఏజెన్సీలు పెట్టలేని స్థితి ఉంది. కాబట్టి ఇటువంటివి కాకుండా మేము గుడ్లు ప్రభుత్వమే సప్లై చేసి విద్యార్థులకు అందించినప్పుడు అందరికీ మంచి నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంటుంది. ఇది మనందరి ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి భోజనంలో నాణ్యతను పెంచి ఉదయం బ్రేక్ఫాస్టు, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ ఇచ్చి పిల్లలను సెమీ రెసిడెన్షియల్గా ఉంచితే ఇవాళ మంచి విద్యను అందించే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి అరకొరగా కాకుండా నోట్బుక్స్ కానీ షూస్తో సహా ఇవాళ ఇతర దేశాల్లో కానీ రాష్ట్రాల్లో ఇచ్చే విధంగా మన దగ్గర కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎక్కడైతే ప్రభుత్వ విద్యారంగం మీద చర్చ జరుగుతుందో దాన్ని చర్చించి ప్రభుత్వంలో మార్పులు తీసుకొచ్చేదాని కొరకు, సూచనలు చేసేదాని కొరకు జరుగుతున్న విద్యా సదస్సులకు ఇచ్చే ఆన్లైన్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొదటి రోజు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఉదయం 9:30 గంటలకు నల్గొండ క్లాక్ టవర్ నుంచి లక్ష్మీ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున మహాప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ మహాప్రదర్శనకు రకరకాల ఇవాళ పెద్దలు చెప్పినట్టు జరుగుతున్న సిపిఎస్ అనే ఒక పెద్ద మహమ్మారి, ఆ సిపిఎస్ భూతం, అదేవిధంగా రకరకాలుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద కూడా ప్రదర్శనలు నిర్వహించి దీన్ని ముందుకు తీసుకుపోయేదాని కొరకు నల్గొండ ప్రాంతం పెద్ద ఎత్తున, నల్గొండ జిల్లా ఇవాళ రాష్ట్రంలో టీఎస్యూటీఎఫ్ అత్యధిక సభ్యత్వం కలిగిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డలో నల్గొండ 6వ మహాసభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేదాని కొరకు ఆహ్వాన సంఘం శక్తివంతం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున మేము ఇంకా ఎవరి దగ్గర నుండి ఒక పైసా కూడా విరాళ రూపంలో తీసుకోకుండా మా ఉపాధ్యాయుల నుంచే ఈ మహాసభల్ని ఫండ్ సేకరించి పెద్ద ఎత్తున ఈ మహాసభల ఏర్పాట్లకు కూడా ఉపాధ్యాయుల షేరింగ్తోనే చేస్తున్నాం. కాబట్టి మంగళవారం నల్గొండ పట్టణంలోని లైన్వాడ, మాన్యంచెల్క, పానగల్లు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మెడికల్ ఆఫీసర్లకు బస్సు యాత్ర సమాచారాన్ని తెలియజేసి అనంతరం కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని లైన్వాడ, మాన్యంచెల్క, పానగల్లు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మెడికల్ ఆఫీసర్లకు బస్సు యాత్ర సమాచారాన్ని తెలియజేసి అనంతరం కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. ఆశాల మొత్తం శ్రమలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, పారితోషికం లేని అనేక పనులు ఆశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తుందని ఆరోపించారు. ఆశాల సమస్యలకు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఈ నెల 15న ఆదిలాబాద్లో ప్రారంభమైన ఆశా వర్కర్స్ బస్సు యాత్ర మంగళవారం రాత్రి నల్గొండకు చేరుకుందని, బుధవారం ఉదయం 9 గంటలకు ప్రతికిరెడ్డి కాలేజ్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రదర్శన ప్రకాశం బజార్ మీదుగా పెద్ద గడియారం వరకు నిర్వహించి పెద్ద గడియారం సెంటర్లో 10 గంటలకు సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఆవుట రవీందర్, ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ నాయకులు చింత వజ్రమ్మ,
ఎడవెల్లి ప్రేమలత, సిహెచ్ వీరభద్రమ్మ, బి రేణుక, సౌజన్య, సువర్ణ, సంధ్య, సరిత, అనిత, జ్యోతి, శోభ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్జీ మాయావతి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్జీ మాయావతి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడుతూ పీడిత జన విముక్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం అంటే ఈ దేశ ప్రజలను అవమానపరిచినట్లే అని తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్ మాట్లాడుతూ వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కత్తుల కాన్షీరాం హాజరై అమిత్ షా క్షమాపణ చెప్పేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ తక్కెళ్లపల్లి శ్రీను, జనరల్ సెక్రటరీ భీం ప్రసాద్, కోశాధికారి వాసు, ఈసీ మెంబర్ యాదగిరి, బీఎస్పీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. అమిత్ షా భారత రాజ్యాంగం ఖబర్దార్ మతోన్మాద కుక్కలారా, అమిత్ షా ఖబర్దార్ మతోన్మాద కుక్కలారా, ఖబర్దార్ మతోన్మాద కుక్కలారా. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి గౌరవనీయులు బెహన్జీ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మరి పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని మరి వెంటనే తన కేంద్ర పదవి నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా తన మీద అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి, మరి ఈ దేశ ప్రజలకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మరి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా మరి అమిత్ షా గారు ఏ రకమైనటువంటి కనీస పశ్చాత్తాపం కూడా కనపడకపోవడం అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఈ దేశంలో 33.5 కోట్ల దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, కానీ ఈ బహుజనుల సంఖ్యలో ఎవ్వరు కూడా తెంచలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే బహుజనుల యొక్క సంఖ్యలను రాజ్యాంగం ద్వారా తెంచడం జరిగింది. అటువంటి మహనీయుని పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క అమిత్ షా విమర్శించడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. తక్షణమే అతన్ని హోంమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో ప్రజలారా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మీరందరూ కూడా శక్తి వంచన లేకుండా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మీరు ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా పిలిపియడం జరుగుతుంది. గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 2000 సంవత్సరాల పైచిలుకు నుంచి భారత రాజ్యాంగం కాకుండా అలౌకిక మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం
అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్లో అయినటువంటి ఆయన మాటలు అదే పైసూచిక అని చెప్పేసి నేను ఉద్దేశపూర్వకంగా చెప్తా ఉన్నాను. కావున బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రక్షిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న దురాజ్పల్లి పెద్దగట్టు జాతర యొక్క పరిసరాలను మంగళవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. అదేవిధంగా జాతర యొక్క పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే స్థలాలు, వాహనాల పార్కింగ్, ప్రవేశాల స్థితిగతులను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే జరగనున్న దూరాజ్పల్లి పెద్దగట్టు జాతర యొక్క పరిసరాలను మంగళవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. అదేవిధంగా జాతర యొక్క పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే స్థలాల, వాహనాల పార్కింగ్ ప్రదేశాల స్థితిగతులను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తామని, పెద్దగట్టు జాతర యొక్క పోలీస్ బందోబస్తు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని స్థానిక పోలీస్ అధికారులకు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిపినారు. జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా పనిచేయాలని తెలిపారు. జాతర ప్రాంగణంలో కావలసిన రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవాలని, ఇతర శాఖలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సిబ్బందికి సూచించారు. బందోబస్తు ప్రణాళికపై స్పెషల్ బ్రాంచ్ దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం పైన, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన భావ ప్రకటన దాడిని ఖండిస్తూ బ్లాక్ క్లాత్తో నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు మామిడాల భిక్షపతి, ఆర్ జనార్దన్లు మాట్లాడారు. క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలు వెంటనే, అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యానాలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలకు వెంటనే అమిత్ షా వ్యాఖ్యలకు ఐక్యంగా పోరాడదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా, డాక్టర్ అంబేద్కర్ పై చేసిన అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలకు నిరసనగా వర్ధిల్లాలి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. సందర్భంగా జిల్లా కార్యదర్శులు మామిడాల భిక్షపతి, ఆర్ జనార్దన్లు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు నేడు అమలులో ఉన్నాయంటే బిఆర్ అంబేద్కర్ పోరాటం వల్లనేనని అన్నారు. అలాంటి మహానుభావుని నేడు అమిత్ షా డాక్టర్ అంబేద్కర్ కాదు కొలిచేది రాముణ్ణి కొలవాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల జిల్లా డివిజన్ నాయకులు మామిడాల సోమయ్య, ఇక్కిరి సహదేవ్, పద్మా సుదర్శన్, మామిడాల బాలమల్లేష్, పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, సాధుల శ్రీకాంత్, చిరబోయిన కొమరయ్య, చింతకింది సత్యనారాయణ, కొమ్మిడి గోపాల్ రెడ్డి, పైసా రామదాస్, కల్లెపు శంకర్, కుర్రి సత్యనారాయణ, తమ్మిడి అంజయ్య, కుర్రి మార్కండయ్య, బంగాళ నరసింహారెడ్డి, వరిమడ్ల శ్రీనివాస్, శిఖిలం వెంకటేష్, దార యాదగిరి, రాచకొండ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కొంత వ్యాఖ్యానం చేయడం అనేది, కొందరు అనుకుంటున్నారు అమిత్ షా అంబేద్కర్ను కించపరిచాడు, అవమానించాడు అని. అది కాదు. అమిత్ షా వ్యాఖ్యానంలోని అర్థం అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని వ్యతిరేకించడం, అంబేద్కర్ భావజాలం మీద దాడి చేయడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంబేద్కరు సుదీర్ఘకాలం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ సమానత్వంతో కూడినటువంటి సమాజము నిర్మించబడాలి, రిజర్వేషన్లు కావాలి, దోపిడీ నశించాలి, అందరూ అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని
అంబేద్కర్ ఆశించినటువంటి ఆయన ఆశయం ఏదైతే ఉందో సమానత్వంతో కూడినటువంటి సమాజం కావాలని కోరాడో, అంబేద్కర్ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ను ఆరాధించేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే, అంబేద్కర్ మహానుభావుడని కొలిస్తే, అంబేద్కర్ ఈ రాజ్యాంగ నిర్మాత అని గుర్తిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. నేను అంబేద్కర్ వారసుని. ఇటువంటి విషయాలపైన ఈరోజు ఆలేరులో నిరసన తెలియడం జరుగుతుంది. దేశ పార్లమెంటులోనే బీజేపీ పార్టీ అమిత్ షా అంబేద్కర్ను వేగంగా మాట్లాడి కించపరచడం అనేటువంటిది జరిగింది. ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా రాజ్యాంగం తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ను పదే పదే అంబేద్కర్ను వేగంగా కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యానాలను దేశ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ దేశంలో మతోన్వాదాన్ని ముందుకు తీసుకొస్తూ, ప్రాసిదాన్ని ముందుకు తీసుకొస్తూ, మతం పేరుతోటి, దేవుని పేరుతోటి రాజకీయాలు చేస్తూ ఈనాడు ఈ దేశానికి ఒక వెన్నుముకైనటువంటి అంబేద్కర్ను కించపరుస్తుంటే పార్లమెంటు సభ్యులు ఏ ఒక్కరు కూడా తప్పుడు చేయకపోవడం అనేటువంటిది సిగ్గుచేటని మేము చెప్పుకోవాల్సుకున్నాం. ఈరోజు ఏదైతే ప్రజలు ఐక్యంగా ఉన్నారో, క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మదిన స్మరణలో బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఏరియాలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మదిన స్మరణలో బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఏరియాలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని రోగులు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ మానవాళికి శాంతిని బోధించిన జీసస్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ ట్రస్ట్ సర్వమతాల సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ మానవతత్వాన్ని పెంపొందించడంలో, సేవాతత్వాన్ని పంచడంలో ముందుంటుందని వివరించారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అనే ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షన్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జేరిపోతుల చంద్రకళ, సేవకులు వడ్డూరి హరిబాబు, రాజకుమారి, ఈగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 99592699, 759949041595 సంప్రదించాలని కోరారు.
కూర్చుంటేనే తినాలనిపిస్తుందమ్మా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అనాథ వృద్ధాశ్రమంలో మంగళవారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు మాజీ డీఈఓ గద్దపాటి సరోజినీదేవి కీర్తిశేషులు నర్సింగ్రావు పెళ్లి రోజు పురస్కరించుకొని సరోజినీదేవి చేతుల మీదుగా అనాథ వృద్ధులందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అనాథ వృద్ధాశ్రమంలో మంగళవారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు మాజీ డీఈఓ గద్దపాటి సరోజినీదేవి కీర్తిశేషులు నరసింగారావు పెళ్లి రోజు పురస్కరించుకొని సరోజినీదేవి చేతుల మీదుగా అనాథ వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని, గ్రామాలలో యువకులంతా స్వచ్ఛంద సంస్థలు మరియు యువజన సంఘాలుగా ఏర్పడి గ్రామాభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల మైనార్టీ సీనియర్ నాయకుడు ఎండి సర్వర్ అలీ, ఎస్కే మాలిక్ బాబా, బొబ్బని లవకుమార్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. రెండు వస్తున్నాయి. బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో గో మహాపాదయాత్ర చౌటుప్పల్ పురపాలక ప్రాంతంలోని శ్రీ సత్య దేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయమునకు చేరుకున్న సందర్భంగా చౌటుప్పల్ ప్రాంత అయ్యప్ప భక్తులు, విద్యార్థులు, మహిళలు, భక్తులు, ప్రజలు పాల్గొని పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్ మరియు బొబ్బిళ్ళ మురళి మాట్లాడారు. బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో గో మహాపాదయాత్ర బంధం చౌటుప్పల్ పురపాలక ప్రాంతంలోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంకు చేరుకుంటుంది. ఈ గో మహాపాదయాత్రను చౌటుప్పల్ ప్రాంత అయ్యప్ప భక్తులు, విద్యార్థులు, మహిళలు, భక్తులు అందరూ కూడా కలిసి గో మహాపాదయాత్రకి స్వాగతం పలుకుదాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని అయ్యప్ప స్వామి గురుస్వామి బొబ్బిళ్ళ మురళి పిలుపునిచ్చారు. కావున అయ్యప్ప భక్తులు, ప్రజలు, భక్తులందరూ పాల్గొనాలని పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్ మరియు బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బాలకృష్ణ గురుస్వామి రితి గోమాత సంరక్షణ కోసం గో మహాపాదయాత్ర, బాలకృష్ణ గురుస్వామి రతి గోమాత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గో మహాపాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాంతాక్లాజ్ వేషధారణలో ఉన్న విద్యార్థులు కేక్ కట్ చేసి చాక్లెట్లను విద్యార్థులకు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలలో
మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాంటాక్లాజ్ వేషధారణలో ఉన్న విద్యార్థులు కేక్ కట్ చేసి చాక్లెట్లను విద్యార్థులకు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, భారతదేశం సర్వమత సమ్మేళనమని, ఇక్కడ అన్ని మతాల ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉంటారని, అందుకనే ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని మరియు భారతీయులను గౌరవిస్తారని అన్నారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని విద్యార్థులకు వివరించారు. దేవుని స్మరిస్తూ ప్రేమను పంచడం ద్వారా శాంతి, సోదరభావం పెంపొందుతుందన్నారు. యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని మానవాళి అనుసరించాలని, ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ, దానగుణం, సామరస్య విలువలు కలిగి ఉండాలన్నారు. క్రిస్మస్ తాత వేషధారణలో ఉన్న విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్లు సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్స్ సత్యనారాయణమూర్తి, వెంకటేశ్వర్లు, పులిపాటి రాధిక, చిల్కూరి రామేశ్వరి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Right? Wish you all a happy and a Merry Christmas. నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చిట్యాల పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకొని రిసెప్షన్ మేనేజ్మెంట్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చిట్యాల పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, స్టేషన్ రైటర్, లాకప్, HRO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు రికార్డులను పరిశీలించి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల గ్రామాలలో CCTVలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హైవే వెంట ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, అక్రమ ఇసుక, PDS రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నియంత్రించాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్గొండ DSP శివరాం రెడ్డి, చిట్యాల CI నాగరాజు, ట్రాఫిక్ CI రాజు, చిట్యాల SI ధర్మ, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంతా మేరీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం ప్రిన్సిపల్ సిస్టర్ శాంతా మేరీ, ఫాదర్ కార్తిక్లు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంతా మేరీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం ప్రిన్సిపల్ సిస్టర్ శాంతా మేరీ, ఫాదర్ కార్తిక్లు క్రిస్మస్ పర్వదిన విశిష్టతను, యేసుక్రీస్తు మానవాళికి అందించిన సందేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా స్టేట్ బోర్డు మరియు CBSE విద్యార్థులు యేసుక్రీస్తు జనన సన్నివేశాలను, నృత్యాలను పాటల రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాంతా క్లాస్ వేషధారణ విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంతా మేరీ, ఫాదర్ కార్తిక్, సిస్టర్ క్రిస్టి, సిస్టర్ చైతన్య, సిస్టర్ అల్ఫోన్సా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. To have a song while the cake is cut. All the teachers who should accompany the jubilant teachers onto the stage, please be ready. There is
request all the teachers who should accompany the jubilant teachers onto the stage, please be ready. మంగళవారం కేవీఆర్ కప్ ఆర్గనైజర్స్ గుండెగోని సాయి, పుట్టా రాకేష్, ఉమర్ షరీఫ్, షేక్ జహంగీర్ బాబా, నరేందర్ యాదవ్తో కలిసి ఎన్జీ కళాశాలలో క్రికెట్ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం కేవీఆర్ కప్ ఆర్గనైజర్స్ గుండెగోని సాయి, పుట్టా రాకేష్, ఉమర్ షరీఫ్, షేక్ జహంగీర్ బాబా, నరేందర్ యాదవ్తో కలిసి ఎన్జీ కళాశాలలో క్రికెట్ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా కేవీఆర్ కప్ పోటీలను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు ఈ పోటీలను నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కేవీఆర్ కప్ పోటీలలో 70 టీముల వరకు పాల్గొంటాయని వెల్లడించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతకు ప్రథమ బహుమతిగా ₹1,00,000, ద్వితీయ బహుమతిగా 50,000, తృతీయ బహుమతి 30,000, చతుర్థి బహుమతి 20,000 అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్కు నగదు బహుమతితో పాటు షీల్డ్ను అందజేయడం జరుగుతుందని అన్నారు. క్రికెట్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు, స్పాన్సర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ అశోక్,
అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారి పేరు మీదుగా కేవీఆర్ కప్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ 25 నుంచి 12వ తారీఖు వరకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. నల్గొండలో అత్యంత వైభవంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారి పేరు మీద కేవీఆర్ కప్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ టోర్నమెంట్కి 70 టీంల వరకు టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. 25/12/2024 నుండి 12/1/2025 వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్గా గుండగోని సాయి గారు, నల్గొండ అశోక్ గారు, ఉమర్ షరీఫ్ గారు, పుట్ట రాకేష్ గారు, జహాంగీర్ బాబా గారు, ఇంకా మా తోటి సహకారులు, అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి కూడా స్పాన్సర్గా వివరించిన ప్రతి ఒక్క కోమరెడ్డి అభిమానులందరూ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కేవీఆర్ కప్ మేము ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు వెనక ఉండి మన నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పట్టణ పౌరుడైన పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కేవీఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి అత్యంత సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. యోగా గంగోత్రి తెలంగాణ సంస్థ కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న 19 మందికి రాష్ట్ర స్థాయిలో బహుమతులు వచ్చినట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడపాపిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యోగా గంగోత్రి తెలంగాణ సంస్థ కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న 19 మందికి రాష్ట్ర స్థాయిలో బహుమతులు వచ్చినట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడపాపిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న 22 మంది పాల్గొనగా ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్, స్టాండింగ్ బ్యాలెన్స్, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ గ్రూపులుగా ఆసనాలు పోటీలు నిర్వహించగా రాష్ట్ర స్థాయిలో 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 3 కన్సోలేషన్ బహుమతులు గెలుపొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు నేర్చుకోవాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై గ్రామాలలో ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ధర్నా చేపట్టిన బీఎస్పీ నాయకులు. పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదాన కార్యక్రమం. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ. గోమాత సంరక్షణ కోసం గో మహాపాదయాత్ర చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి. గాంధీజీ విద్యా సంస్థలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నేటి నుంచి కేవీఆర్ కప్ సీజన్ 1 క్రికెట్ పోటీలు ప్రారంభం. సూర్యాపేట మహిళలకు యోగా పోటీలలో పతకాల పంట. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.